క్రైస్తవుడు, ప్రతి క్రైస్తవరాలు యేసయ్యకు ఒక సాక్షిగా ఉండాలనేది దేవుని చిత్తమై ఉంటుంది. ఏదేదో చేయాల్సిన అవసరం లేదండి. మనం ఏదేదో గొప్ప గొప్ప కార్యాలు చేయాల్సిన అవసరం లేదు. యేసయ్య పుట్టాడు. ఇది ఒక సంతోషకరమైనటువంటి ఒక మాట. మన కోసమే పుట్టాడు, నీ కోసం పుట్టాడు, మనందరికైనా రక్షణ ఇచ్చాడు అని ఒక మాట, ఒక సాక్ష్యం యేసయ్యకు ఒక క్యారల్స్గా మారుతుంది. హల్లెలూయా. ఆ దూతలు ఎప్పుడైతే యేసయ్య ఈ లోకానికి రాబోతున్నాడని తెలిసిందో పరలోకమంతా ఉల్లాసంతో నిండిపోయిందంట. అంతా అక్కడ అసలు అంతా ఎట్లా వాతావరణం ఉన్నదో మనకు తెలీదు. దేవదూతలందరూ షాక్లో ఉండిపోయారంట. ఏంటి, యేసయ్య దేవుడు భూమి మీదకి వెళ్తాడా? ఆ మనుషుల మధ్యలోకి వెళ్తాడా దేవుడు? మనుషుల మధ్యలో అసలు జీవిస్తాడా దేవుడు? ఇంత మంచి పరలోకాన్ని విడిచిపెట్టి వెళ్తాడా ఆయన? అసలు ఎట్లా ఉంటాడో? మనుషులంతా మట్టి శరీరాలతో ఉంటారు. ఇక్కడంతా మహిమ, వెలుగు వెదజల్లుతుంటుంది, ప్రకాశిస్తూ ఉంటుంది. భూమి మీదకి వెళ్తే అన్నీ కూడా చెడు ఆలోచనలతో కూడిన మనుషులు, వ్యభిచారంతో కూడిన మనుషులు, త్రాగుడుబోతులు, అన్నీ యథార్థత లేని మనుషులు ఉంటారు. అసలు నా దేవుడు ఎట్లా బతుకుతాడో తెలియదు, దేవుడు ఎట్లా జీవిస్తాడో అని అందరికీ, పరలోకం అంతటికీ ఒక సెన్సేషనల్ న్యూస్ అయిపోయింది. అది సెన్సేషనల్ న్యూస్ అయిపోయింది. అది అందుకే లోకాసువార్తలు రాయబడ్డది, పరలోక సైన్య సమూహములు ఆయనతో, దూతలతో కలిసి సర్వోన్నతమైన స్థలములో దేవునికి మహిమయు, భూమి మీద మనుషులకు, ఆయనకి ఇష్టలైన మనుషులకు సమాధానము కలుగునుగా కానీ దేవుని స్తోత్రం చేసినారంట. మనమైతే ఆయన యొక్క పుట్టిన దినాన్ని గురించి, ఆయన పుట్టుకను గురించి ఎక్కువగా పట్టించుకోం. కానీ ఆత్మ సంబంధమైన ఆకాశం, పరలోకం అంతా కూడా బాగా మస్తు చాలా షాక్లో ఉండిపోయిందంట. యేసయ్య భూమి మీదకి వస్తున్నాడా? దేవుని వాక్యం రాయబడ్డది కదా, భూమి ఆయన పాదపీఠం అని. నిజంగా కొన్నిసార్లు కొన్ని దర్శనాలు, కొన్ని ఆత్మ సంబంధమైనగా మన కళ్ళు తెరవబడితే ఆయన మొహమే ఆకాశం అంతా కనిపిస్తుంది. ఆయన ఫేస్ తక్క ఏం కనిపించదు. అంతగా మనకు ఆత్మ సంబంధంగా దేవుని చూడగలిగితే అంత ఆధిక్యత కలిగిన ఆయన స్వరూపం. కానీ ఆ మహిమ, ఆ యొక్క రాజరికం అంత పరలోకంలో చూసిన ఆ దేవదూతలు అసలు భూమి మీదకి పోయి ఎట్లా జీవిస్తాడు ఈయన, అసలు ఎట్లా పాదం పెడతాడు భూమి మీద అని చాలా క్యూరియాసిటీతో ఉన్నారంట వాళ్ళు. అసలు ఎట్లా పోతాడు ఈయన, మనుషుల మధ్య ఎట్లా ఉంటాడు, మనుషులు రెస్పెక్ట్ ఇస్తారా ఆయనకి, ఈయనని రిసీవ్ చేసుకుంటారా, ఈ మహిమ, ఈ బల ప్రభావం విడిచిపెట్టి ఎట్లా జీవిస్తాడు, ఎట్లా నివసిస్తాడు, ఎట్లా మాట్లాడతాడు? ఆయన స్వరం వింటే పర్వతములు కరిగిపోయేటట్లుగా ఆయన స్వరం ఉంటుంది. మరి భూమి మీదకి ఎట్లి సాధారణమైన వ్యక్తిగా, ఒక మనిషిగా, నరావతారముగా ఈయన ఎట్లా ఉంటాడు అని ఇవన్నీ క్వశ్చన్స్ పరలోకంలో ఉన్న వాళ్ళందరికీ. ఇదంతా వాళ్ళకు ఒక ఆశ్చర్యాన్ని కలుగజేసింది. హౌ ఇట్ ఈజ్ పాసిబుల్? ప్రతి ఒక్కరూ ఆశ్చర్యంలో మునిగిపోయారంట. అందుకే ఎప్పుడైతే ఆయన భూమి మీదకి వస్తాడన్న వార్త విన్నప్పుడు అన్నీ కూడా సెలబ్రేషన్స్, పరలోకంలో సెలబ్రేషన్స్. ఆ సెలబ్రేషన్ చూసి ఒక దూత వచ్చి గొర్రెలకు జ్ఞానులకు చెప్పినాదంట,
మీ కొరకు రక్షకుడే మీ కొరకు పుట్టి ఉన్నాడు. మీరు వెళ్ళి చూడండి, ప్రకటించండి, తెలియజేయండి. ఈ వార్త మనుషులకు అందరికీ శుభవర్తమానమని తెలియజెప్పారంట. ఆ వార్త తెలియజెప్పారని ఆ సాక్ష్యాన్ని ఈరోజున ఒక 2 మాటల్లో మనము చదివి చూసుకుందాము. చూడండి, దేవుని చిత్తమైతే ఈ 3-4 వారాలంతా క్రిస్మస్ వరకు మనం క్రిస్మస్ సందేశాలు విందాం. ఒక 2-3 దేవుని కృపను క్రిస్మస్ వరకు కూడా క్రిస్మస్ కొరకు మనం ధ్యానించుకోవడానికి ప్రయత్నం చేద్దాం. మొట్టమొదట క్రిస్మస్ అని ఆ న్యూస్ బయటికి వచ్చింది. యేసయ్యను చూడక మునుపు, ఆయన పుట్టినాడు, ఒక బాలుడు, ఒక మనిషి అని ఎవరు చూడక మునుపు ఆ న్యూసు పరలోకము నుంచి వచ్చింది. హల్లెలూయా! పరలోకం నుంచి ఆ న్యూస్ వచ్చింది. ఆ న్యూస్కు ఒక సాక్ష్యాన్ని మనం ఈరోజు గమనిస్తాం. యేసయ్య పుట్టాడని ఒక న్యూసు, ఒక సాక్ష్యం ఇవ్వడానికి, అనేక మందికి ఈ భూమి మీదకి ప్రకటించడానికి దేవుడు ఒక సూచనని పెట్టాడు. ఆ సూచన మనుషులను దేవుని దగ్గరికి, క్రీస్తు దగ్గరికి, యేసయ్య దగ్గరికి నడిపించడానికి ఎన్నుకొనబడింది. ఆ సూచన మనుషులకు యేసయ్యను గురించి, రక్షణ గురించి వెల్లడి చేయడానికి, సాక్ష్యం ఇవ్వడానికి ఈ భూమి మీదకు పంపించబడింది, కనుపరచబడింది. ఆ సూచన ఏందయ్యా అనంటే, మత్తయి సువార్త 2వ అధ్యాయం 1-2వ వచనంలో రాయబడింది. 1-2 వచనాలు చదవచ్చును. రాజులైన హేరోదు దినములందు యూదయ దేశపు బేత్లెహేములో యేసు పుట్టిన పిమ్మట తూర్పు దేశపు జ్ఞానులు యెరూషలేమునకు వచ్చి, యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడనున్నాడు? తూర్పు దిక్కు మేము ఆయన నక్షత్రమును చూచి ఆయనను పూజింపవచ్చితిమని చెప్పి. చూడండి, పుట్టుకను తెలియపరచడానికి, సువార్తను ప్రకటించడానికి మొట్టమొదట ఎన్నుకున్నది ఒక నక్షత్రమును ఎన్నుకున్నాడు. హల్లెలూయా! మనుషులకు ఎవ్వరికీ తెలియదు యేసు దగ్గరికి ఎట్లాగా వెళ్ళాలి, యేసును ఎట్లా పూజించాలి, యేసును ఎట్లా ఆరాధించాలి, ఆ స్థలం ఎక్కడ ఉంది? భూమి, ఈ అనంత భూమి మీద ఎవరు అర్థం చేసుకోలేనటువంటి పరిస్థితి అది. ఎవరు సెర్చ్ చేసి, పరీక్ష చేసి తెలుసుకోలేనటువంటి పరిస్థితులు అవి. ఈ రోజున యేసు ప్రభును నిజంగా రక్షకునిగా అంగీకరించడం, యేసయ్య గురించి తెలుసుకోవడం, ఆయన బాగు చేస్తాడని, జీవితాలు మారుస్తాడని, రక్షణనిస్తాడని, క్షమిస్తాడని, మన కొరకు చనిపోయాడని నమ్మకం చాలామందికి లేదు. అంత ఈజీగా లేదు. ఈజీగా వెళ్ళి అయ్యా నువ్వు యేసయ్య నమ్మకు, బాప్తిసం తీసుకుంటే ఎవరైనా తీసుకుంటారా? ఈ నాలెడ్జ్ ఈ జనరేషన్లో అసలే తీసుకోరు. ఒక 100 క్వశ్చన్స్ ఉంటాయి వాళ్ళ మైండ్లో. ఇది ఎట్లాగా, అది ఎట్లాగా, ఇది ఎట్లా జరిగింది, అది ఎట్లా జరిగింది. చాలా కష్టం దేవుని దగ్గరికి రావడం. ఎంత జ్ఞానమున్నా దేవుని దగ్గరికి రావడం కష్టం. యేసును తెలుసుకోవడం కష్టం. దేవుని గురించిన జ్ఞానమైతేనే, దేవుడు చెప్పే విషయాలైతేనే
దేవుడు మనతో మాట్లాడితేనే, దేవుడి చేత ప్రేరేపింపబడితేనే, దేవుడు ఎవరో ఒక మనిషిని పంపిస్తేనే, ఏదో ఒక సూచన పంపిస్తేనే మనము దేవుని దగ్గరికి రావడము అసాధ్యం. ఈ రోజుల్లో క్రైస్తవులు కూడా దేవుని దగ్గర స్థిరముగా ఉండలేక ప్రక్కకు వెళ్ళిపోతా ఉన్నారు. ఎందుకంటే ఏదో ఒక 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 ఏమంటారు అట్రాక్షన్ కానీ, ఒక శక్తి కానీ వాళ్ళని బయటికి లాగేస్తూ ఉంటుంది. దేవుని దగ్గర ఉండకుండా ఎప్పుడు కూడా బయటికి త్రోసివేయాలని చూస్తాడు సైతాను, దుష్టుడు. అటువంటి సందర్భాలు దేవుని దగ్గరికి రావడానికి మనుషులకు కష్టం. అందుకని దేవుడు తన 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 సూచనను పంపించాడు. హల్లెలూయా. తన యొక్క ఆత్మ ద్వారా తెలియపరచడానికి దేవుడు ఒక నిర్ణయాన్ని తీసుకున్నాడు. అది ఒక నక్షత్రముగా దేవుడు వారికి చూపించాడు. చాలామంది ఈ నక్షత్రం కొరకే మనం కొద్ది విషయాలు మాట్లాడుకుందాం. నక్షత్రం అంటే ఎంత పెద్దగా ఉంటుంది నక్షత్రం? భూమి కంటే కొన్ని 1000 టైమ్స్ బిగ్ ఉంటుంది, కొన్ని వేల రెట్లు ఉంటుంది. అటువంటి నక్షత్రము కిందికి వచ్చి ఎటు పోతే అప్పుడు అటు పోయి ఆడ నిలబడి ఆ ఇంటి మీదకి వెళ్ళి నిలబడి అట్లా ఎవరైనా ఊహించుకోగలుగుతారా? నక్షత్రం అట్లా వస్తుందా? రాదు. అది నక్షత్రం కానే కాదు. దేవుడు తన దూతను తన ఆత్మ ద్వారా మనుషులకు దారి చూపించడానికి దేవుడు పంపించి పెట్టాడు. నక్షత్రం మనుషులు ఎటుపోతే అటు పోయేది అది అసాధ్యము. అవునా కదా? 1000 టైమ్స్ పెద్దగా ఉన్నది ఒక ఇంటి మీదకి వెళ్ళి నిలబడడం అది అసాధ్యమవుతుందా? సాధ్యమవుతుంది? అది కాదు. దేవుడు తన పుట్టుకను వెల్లడి చేయడానికి ఒక జ్ఞానమును భూమి మీదకి పంపించాడు. అదొక ఆకారంగా దేవుడు వారికి మాత్రమే చూపించాడు. ఎవ్వరూ చెప్పలే అది నక్షత్రం అని. వారికి దేవుడు నక్షత్రముగా బయలుపరిచాడు. హల్లెలూయా. ఆ నక్షత్రము ఏందయ్యా అనంటే దేవుని యొక్క జ్ఞానమును వెల్లడి చేసే దేవుని యొక్క ఆత్మ, దేవుని యొక్క దూత. ఆ దూతను దేవుడు పంపించి వారికి వెల్లడి చేయాలని స్థిరపరచాడు. అది సూచనగా పెట్టాడు. హల్లెలూయా. అయితే చూడండి, ఒక నక్షత్రాన్ని దేవుడు ఏ రీతిగా వాడుకున్నాడు, నక్షత్రాన్ని ఎందుకు వాడుకున్నాడు, అసలు నక్షత్రం ఏంటి అనే విషయం ఈ చోట మనం గమనించగలుగుతాం. దేవుడు ఆ నక్షత్రాన్ని దేవుని యొక్క జ్ఞానముగా దేవుడు వాడాడు. ఈ చోట మనకు 2-3 విషయాలు గమనిస్తాయి. యూదుల రాజుగా పుట్టినవాడు అనేది ఒక మ్యాటర్ అయితే, తూర్పు దేశమున మేము ఆయన నక్షత్రం చూసి ఆయన దగ్గరకు వచ్చాము. ఆయన నక్షత్రం అని రాయబడింది. దేవుడు ఆ నక్షత్రాన్ని తన కొరకు, ఆ సమయము కొరకు, తనను తాను లోకానికి వెల్లడి చేసుకోవడానికి దేవుడు పుట్టించిన నక్షత్రము. హల్లెలూయా. కేవలం ఆ యొక్క సందర్భం కోసం దేవుడు ఆ జ్ఞానుల దగ్గరికి పంపించిన నక్షత్రం. దేవుడు నక్షత్రాన్ని పంపించాడు. ఎవరి 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 దగ్గరికి పంపించాడంటే జ్ఞానులు. ఎవరు వాళ్ళు? జ్ఞానులు. తూర్పు దేశపు జ్ఞానులు అంటారు వాళ్ళని. తూర్పు దేశం అంటే మన నెబుకద్నెజర్ ఆ దేశం పేరేం పేరు? బబులోన్, పర్షియా. ఇటువైపు ఆ దానియేలు ప్రవక్త ఉన్న కాలంలో ఆ యొక్క ఇజ్రాయేల్ పుస్తకాలలో కానీ ఆ యొక్క గ్రంథాల్లో కానీ ఒక రక్షకుడు ఈ భూమి మీదకి వస్తాడు అనే విషయము
అనేక పాత గ్రంథాల్లో రాయబడి ఉండిందంట. ఇశ్రాయేలీలకు చెందినటువంటి ఆ జ్ఞానవంతులు అందరూ కూడా ఆ మెస్సియా ఎప్పుడు వస్తాడు, ఒక వ్యక్తి వస్తాడు కదా, ఆయన ఎప్పుడు వస్తాడు అనేటటువంటి ఆ యొక్క క్యూరియాసిటీతో అందరూ కూడా ఉండేవాళ్ళంట. ఒక వ్యక్తి అయితే భూమి మీదకి దేవుడు పంపిస్తాడు, ఆ వ్యక్తి ఎవరో కానీ తెలియదు, కానీ తెలుసుకోవాలనేటువంటి ఆశతో ఉండేవారంట. చూడండి, దేవుడు సమస్త జ్ఞానమునకు మించినటువంటి తన జ్ఞానాన్ని ఆ నక్షత్రముగా దేవుడు పంపించాడని మనకు అర్థమవుతుంది. తూర్పు దేశపు జ్ఞానులు అంటే చాలా నైపుణ్యము కలిగిన వారు. అన్ని బుక్స్, అంత నాలెడ్జ్ వాళ్ళకు ఉంది, లోకానుసరమైన నాలెడ్జ్, అంత టాలెంట్స్ వాళ్ళకు ఉన్నాయి. ఇంకొకటి, చాలా పొజిషన్ వాళ్ళకు ఉంది, పెద్ద పొజిషన్ వాళ్ళకు ఉంది. చాలా ఒక దేశాన్ని ఒక ప్రముఖమైనటువంటి స్థితిలో, దేశంలోనే ప్రముఖమైనటువంటి స్థితిలో ఉండగలిగినటువంటి స్థితి వారికి ఉండింది ఆ కాలంలో. దేవుడు ఏం ఆలోచన చేశాడంటే, ఈ ప్రపంచానికి జ్ఞానమునకు మించినటువంటి ఒక వార్తను నేను ఇవ్వాలనుకున్నాడు. హల్లెలూయా. అందుకే దేవుడు ఆ జ్ఞానుల దగ్గరికే వెళ్ళాడు. ఆ జ్ఞానుల దగ్గరికి ఎందుకు వెళ్ళాడంటే, వారి జ్ఞానం అంతటికి మించినటువంటి దేవుని జ్ఞానం ఒకటి ఉంది. నీ జ్ఞానమునకు మించినటువంటి దేవుని రక్షణ జ్ఞానము, దేవుని కృపా జ్ఞానము ఒకటి ఉంది అని మనుషులకు వెల్లడి చేయడానికి దేవుడు జ్ఞానుల దగ్గరికి వచ్చాడు. ఈ రోజున మనకున్నటువంటి చిన్నా చితక ఆ జ్ఞానమును బట్టి మనం దేవునికి దూరంగా వెళ్ళిపోయేటటువంటి పరిస్థితులు అనేకములుగా ఉంటాయి లోకంలో. కొంతమందికి ఒక ఫీల్డ్లో ఒక జ్ఞానం ఉంటుంది, కొంతమందికి ఒక ఫీల్డ్లో కంప్యూటర్లో జ్ఞానం ఉంటుంది, కొంతమందికి స్కూలింగ్లో లెక్చరర్స్లో ఒక జ్ఞానం ఉంటుంది, కొంతమందికి సైంటిస్టుల జ్ఞానం ఉంటుంది, కొంతమందికి పొలిటికల్ జ్ఞానం ఉంటుంది, కొంతమందికి రియల్ ఎస్టేట్ జ్ఞానం ఉంటుంది. ఈ జ్ఞానాలన్నీ మనం లోకంలో బ్రతకడానికి పనికొస్తాయేమో, కానీ మనము యథార్థంగా దేవుని సన్నిధికి, దేవుని దగ్గరికి రావడానికి ఈ లోకములో ఉన్న ఏ జ్ఞానము పనికి రాదు. ఈ రోజుల్లో తమ జ్ఞానమును బట్టి దేవునికి దూరంగా వెళుతున్న వారు అనేక మంది ఉండొచ్చు. తమ యొక్క పరపతిని బట్టి, తమ యొక్క పొలిటికల్ లైఫ్ను బట్టి, లేకపోతే తమ యొక్క స్వార్థపూరితమైనటువంటి జీవితాన్ని బట్టి దేవునికి దూరంగా వెళ్ళేవారు ఎంతమందో. అటువంటి వారికి ఈ రోజున దేవుడు తన యొక్క ఆ నక్షత్రముతో చెబుతున్న మాట ఏందనంటే, లోకములో ఉన్న జ్ఞానమును అంతా వ్యర్థము. లోకంలో ఉన్న జ్ఞానము నువ్వు ఈ లోకంలో నువ్వు 10 రూపాయలు సంపాదించుకోవడానికి పనికొస్తుందేమో, కానీ నీవు దేవుని తెలుసుకోవడానికి లోక జ్ఞానము పని చేయదు. దేవుని యొక్క కృపను పొందుకోవడానికి పని చేయదు. దేవుని యొక్క రక్షణను నువ్వు కలిగి ఉండడానికి నీకు దేవుని దగ్గరికి వస్తేనే తప్ప ఏ మనిషి కూడా నిజమైన జ్ఞానమును పొందుకోలేడు. హల్లెలూయా, హల్లెలూయా. ఈ జ్ఞానులను బట్టి దేవుడు మనకేం చెప్పాలనుకుంటున్నాడంటే, ఈ లోకంలో ఎంత జ్ఞానం ఉన్నా దేవుని దగ్గరకు రావడానికి మాత్రమే ఆ జ్ఞానం సరిపోదు. దేవుని తెలుసుకోవడానికి ఆ జ్ఞానం సరిపోదు. ఈ జ్ఞానులు అనేక దినాల నుంచి మొత్తం ఆ తర్జుమాలన్నీ కూడా చూస్తూ ఉన్నారంట. ఇంకొక మాట రాయబడింది వాళ్ళ గురించి, మోగుస్ అని రాయబడింది. మోగుస్ అంటే సోది చెప్తారు కదా, సోది చెప్తారు కదా, మన ఊర్లలో కనిపిస్తాయి కదా. నీ అరచేతి అమ్మ, అరచేతి పట్టుకొని పలానా టైంలో నీకు ఫలానా కార్యం జరుగుతుంది, ఫలానా రోజు ఫలానా దగ్గరికి వెళ్తావు, నీ జీవితంలో ఇది జరుగుతుంది, నీకు పెళ్ళి అవుతుంది, నీకు అదే అవుతుంది, నీకు ఇదే అవుతుంది, సోది చెప్తూ ఉంటారు కదా. తెలుసా సోది చెప్పేవాళ్ళని? తెలుసా? ఇంకొద్ది మంది ఏదో తీసుకెళ్ళి ఆయనకి ఇస్తే కళ్ళు మూసుకొని ఫలానా చోట మీ గృహంలో ఫలానా చోట ఇది ఉంది, అది ఉంది, ఇది ఉంది అని చెప్తూ ఉంటాం.
వీళ్ళంతా కూడా లోక సంబంధముగా అంత జ్ఞానం సంపాదించినటువంటి వ్యక్తులు వీళ్ళందరూ. వాళ్ళు పరీక్షిస్తున్నారు కానీ దేవుని గురించి వాళ్ళు తెలుసుకోలేకపోయారు. అయితే ప్రపంచంలో ఏ మనిషి తన సొంతంగా దేవుని తెలుసుకోలేడు అని దేవునికి తెలిసి, దేవుని గురించిన జ్ఞానము ఈ భూమి మీదకి వస్తే తప్ప, దేవుని గురించినటువంటి నాలెడ్జ్ ఈ భూమి మీదకి వస్తే తప్ప మనుషులకు యేసయ్య గురించి అర్థం కాదని దేవుడు ఏం చేశాడంటే తన నాలెడ్జ్ని నక్షత్రముగా ఆ జ్ఞానులకు చూపించాడు. హల్లెలూయా. తన పరిశుద్ధాత్మ నడిపింపును నక్షత్రముగా ఆ బిడ్డలకు దేవుడు చూపించాడు. ఆ నక్షత్రం అంతా ఏందో తెలుసా? దేవుని యొక్క జ్ఞానము. నక్షత్రం అంటే ఏందో తెలుసా? దేవుని యొక్క ఆత్మ, పరిశుద్ధాత్మ వారికి నక్షత్రముగా కనిపించింది. ఆధ్యాత్మిక ఆత్మ సంబంధమైనటువంటి జ్ఞానము వారికి నక్షత్రముగా కనిపించింది. ఈ రోజున ఎంతోమంది బిడ్డలు దేవుని యొక్క జ్ఞానము లేక ఆత్మ సంబంధమైన జ్ఞానమును విడిచిపెట్టి శరీర సంబంధమైన జ్ఞానమును వెంటాడి వెతికి పరుగులెత్తుతూ వెళుతూ ఉన్నారు. దేవుడి నక్షత్రాన్ని బట్టి ఒక సాక్ష్యం ఇస్తున్నాడు, మీ లోక జ్ఞానము వ్యర్థం, ఈ లోక జ్ఞానము వ్యర్థం. దేవుని దగ్గరకు వచ్చి దేవుని జ్ఞానం పొందుకున్న మనిషి, ఆ మనిషి జీవితము సార్థకమయ్యేటట్లుగా జీవిస్తాడు. ఈ లోక జ్ఞానం పొందుకున్న వ్యక్తి తన చెడు అలవాట్లకు, తన వ్యసనాలకు, తన అన్యాయాలకు ఉపయోగపడుతుంది. కానీ నువ్వు దేవుని చూడడానికి దేవుని ఆత్మ చెప్పే సంగతులు నువ్వు వినాలి. హల్లెలూయా. దేవుని ఆత్మ చెప్పే సంగతులను మనుషులకు వినబడ చేయడానికి దేవుడు ఆ నక్షత్రాన్ని దేవుని ఆత్మగా వాడుకున్నాడు. నక్షత్రం అంటే మనుషులకు దేవుని జ్ఞానాన్ని పంచే దేవుని ఆత్మ, మనుషులకు దేవుని గురించి బోధించేటటువంటి పరిశుద్ధాత్మ ఒక వారధిలాగా చోట పనిచేసిందని దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ఈ రోజున నేను దేవుని సంగతులను తెలుసుకోవాలి. ఆయన ఆత్మక సహాయం మనం అడగాలి. ఆయనను గురించి విషయాలు మనం తెలుసుకోవాలంటే పరిశుద్ధాత్మ గురించి మనం తెలుసుకుంటేనే దేవుని జ్ఞానం మనకు బోధపడుతుంది. లేకపోతే అర్థం కాదు, మనము తప్పిపోతాం. చాలామంది అనుకుంటారు, నాకు చాలా జ్ఞానం ఉంది, నాకు చాలా టాలెంట్స్ ఉన్నాయి, అది ఉంది ఇది ఉంది, నేను ఎటుపోయినా మళ్ళీ వచ్చేసాను అనుకుంటారు. కానీ అది సాధ్యం కాదు. దేవుని ఆత్మచేత ఎందరూ నడిపించబడుదురో వారందరూ దేవుని కుమారులను పడతారని వాక్యంలో రాయబడింది. ఈ రోజున ఈ నక్షత్రము దేవుని యొక్క జ్ఞానమునకు సూచనగా మనకు దేవుడి చోట పెట్టాడు. చాలామంది ఈ గ్రంథకర్తలు రాశారు, ఇది నక్షత్రం కాదు, నక్షత్రము ఒక స్టార్ గట్టి లాగినట్టు ఇంటి మీదకి వచ్చి నిలబడటువంటి అసాధ్యం. అది జ్ఞానులకు తెలివినిచ్చి జ్ఞానమిచ్చి వాళ్ళ మార్గమును నడిపించి యేసయ్య దగ్గరకు తీసుకురావడానికి దేవుని జ్ఞానము మనుషులకు అవసరమైంది. ఈ రోజున నక్షత్రం ఏందో తెలుసా? దేవుని గురించినటువంటి జ్ఞానం. ప్రతి మనిషికి ఈ రోజున ఆ దేవుని గురించినటువంటి జ్ఞానము కావాలి. చిన్నపిల్లలు మొదలుకొని పెద్దవారి వరకు నీ జీవితంలో నువ్వు సక్సెస్ఫుల్ వ్యక్తిగా నిలబడాలంటే నువ్వు క్రీస్తు జ్ఞానముతో నింపబడాలి. నువ్వు దేవుని దగ్గరికి రావాలంటే నువ్వు క్రీస్తు జ్ఞానముతో నింపబడాలి. నీ జీవితంలో అద్భుతాలు నువ్వు చూడాలంటే దేవుని యొక్క జ్ఞానముతో నింపబడాలి. దేవుని యొక్క స్వరాన్ని వినాలి. దేవుని యొక్క జ్ఞానము ఒక మనిషిని పర్ఫెక్షనిస్ట్గా మార్చేస్తుంది. హల్లెలూయా. దేవుడు చెప్పే విషయాలు వింటే, దేవుని పైన మనస్సు పెడితే, దేవుని ఆత్మ చెప్పే సంగతులు, అందుకే దేవుని వాక్యం రాయబడ్డది, దేవుని ఆత్మ చెప్పే సంగతులు చెవిగలవాడు వినుగాక అని రాయబడి ఉంటుంది. ఈ యొక్క నక్షత్రము దేవుని ఆత్మ చెప్పే సంగతులకు
యథార్థమైన సూచనగా మనకు అందించబడతా ఉంది. హల్లెలూయా. ఈ రోజున ఈ నక్షత్రం మనతో మాట్లాడే విషయం ఏందో తెలుసా? ఈ లోకంలో జ్ఞానం వెదకకుండా నువ్వు దేవుని దగ్గరకు వచ్చి దేవుని జ్ఞానం పొందుకుంటేనే తప్ప నీకు దేవుడు కనపడడు. చిన్న బిడ్డలు యవ్వనస్తులు కూడా గమనించాలి ఈ విషయం. నువ్వు దేవుని జ్ఞానాన్ని పొందుకొని సాగితే నీ జీవితంలో ఒక 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 పర్ఫెక్ట్ స్టేజ్కి నువ్వు వస్తావు. లోకాన్ని చూసినవాడు లోకంలో కలిసిపోతాడు. దేవుని జ్ఞానమును గురి చూసి వెళ్ళినవాడు దేవుని కొరకు గొప్ప కార్యాలు చేసి ఒక మంచి దేవుని సైనికునిగా నిలబడతాడు. అందుకే దేవుడు జ్ఞానముతో ఉన్న వారికి కూడా దేవుని వాక్యము కావాలని, జ్ఞానము ఈ లోక జ్ఞానముతో ఉన్నా కానీ అది పనికిరాదు, నువ్వు దేవుని ఆత్మ చెప్పే సంగతులు వినాలి అని ఈ నక్షత్రాన్ని నీకు సాదృశ్యముగా దేవుడు చూపిస్తూ ఉన్నాడు. ఈ రోజున ఈ జ్ఞానులు అలసిపోయినారు, దేవుని తెలుసుకోలేకపోయారు. ఎప్పుడైతే ఆ నక్షత్రం వాళ్ళతో మాట్లాడి ఆ నక్షత్రాన్ని చూసి ఆ నక్షత్రం ఎటుపోతే అటు పోవాలని దేవుడు చెప్పాడో అప్పుడు వారు క్రీస్తును గుర్తుపట్టి క్రీస్తును ఎదుర్కొనడానికి వారికి అవకాశం ఏర్పడింది. హల్లెలూయా, హల్లెలూయా. ఆ రీతిగా మనము దేవుని జ్ఞానమును మనం చూడాలి, దేవుని ఆత్మను అనుసరించి మనము నడవాలి. ఈ జ్ఞానులు యెరూషలేముకి రావడానికి ఆ నక్షత్రాన్ని దేవుడు వాడుకున్నాడు. ఈ రోజున నిన్ను నన్ను దేవుడు ఆ జ్ఞానము, దేవుని మాట, దేవుని స్వరము, పరిశుద్ధాత్మ సహవాసము ఒక క్రైస్తవురాలిగా కలిగి ఉండాలని హెచ్చరిస్తూ ఉన్నాడు. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. ఈ నక్షత్రాన్ని గురించినటువంటి మాట, ఆ నక్షత్రము పరలోకం నుంచి మనుషుల దగ్గరికి దిగి వచ్చిన ఒక అవతారం, ఒక బాడీ. నక్షత్రము కాదు, దేవుడు మన కొరకు పంపించిన, నేను అంటాను అది పరిశుద్ధాత్మ దేవుడే వారిని నడిపించాడని అంటాను. పరిశుద్ధాత్మ సహాయం లేకుండా ఎవరండి దేవుని దగ్గరకు వచ్చేది? దేవుని వాక్యం రాయబడింది, ఆత్మ సహాయం లేకుండా యేసుక్రీస్తు ప్రభు అని కూడా ఎవరు కూడా ఒప్పుకోలేరంట. ఈ రోజున మనందరము దేవుని మీద ఆధారపడి ఆయన ఆత్మతో మనం సహవాసం చేయాల్సిన అవసరము ఈ యొక్క క్రిస్మస్ దినాలలో దేవుడు మనకు హెచ్చరిస్తూ ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, ఇంకొక మాట రాయబడి 2వ అధ్యాయంలోనే 9వ వచనంలో ఒక మాట రాయబడి ఉంటుంది. వారు రాజు మాట విని బయలుదేరిపోవచ్చుండగా ఇదిగో తూర్పు దేశమున వారు చూచిన నక్షత్రము ఆ శిశువు ఉండిన చోటికి మీదుగా వచ్చి నిలిచి వరకు వారికి ముందుగా నడిచెను. కొన్ని వేల కిలోమీటర్స్ దూరము వారిని నడిపించిందంట ఆ నక్షత్రం. వారు నడుస్తూ వెళ్తున్నారు, ఆ నక్షత్రం ఎటుపోతే వాళ్ళు అటు పోతున్నారు. ఆ నక్షత్రం వారికి కనిపించిన కొద్దీ కొండలు, లోయలు, ఎడార్లు దాటి వాళ్ళు వెళుతానే ఉన్నారు. వేల కిలోమీటర్లు వెళ్ళారు. ఆ నక్షత్రమే వారికి ఒక గురి, నక్షత్రమే వారికి ఒక దారి. వెళ్తూ ఉండి దేవుడు పుట్టినటువంటి ఆ పాక మీద, ఇంటి మీద ఆ నక్షత్రము ఆగిపోయిందంట. దేవుని ఆత్మ దేవుని దగ్గరికి మనల్ని నడిపిస్తుంది. హల్లెలూయా. దేవుని గురించినటువంటి జ్ఞానము, ఆత్మ సంబంధమైన జ్ఞానము దేవుని దగ్గరికి నడిపిస్తుంది. శరీర సంబంధమైన జ్ఞానము లోకంలో ఉన్న విషయాల మీదకి నడిపిస్తుంది. ఈ మాట మనం గమనించాలి. ఈ రోజున క్రైస్తవులుగా ఉన్నటువంటి మనము ఆత్మ సంబంధమైన జ్ఞానాన్ని మనం పొందుకోవాలి. హల్లెలూయా. నక్షత్రము ఆయనకు గుర్తు. నక్షత్రము దేవుని బిడ్డలని దేవుని దగ్గరికి చేర్చడానికి ఒక గుర్తు. నక్షత్రము ఇది ఒక సాదృశ్యముగా మనకు దేవుడు ఇచ్చాడు. ఇంకొక మాట, సంఖ్యాకాండంలో రాయబడి ఉంటుంది. సంఖ్యాకాండం 24వ అధ్యాయము
17వ వచనం రాయబడుతుంది. నక్షత్రాన్ని దేవుడు ఎందుకు దేవుడు పెట్టాడు ఆ చోట అంటే, సంఖ్యాకాండము 24వ అధ్యాయము ఆయనను చూచుచున్నాను కానీ ఏందది, ఆయన చూచుచున్నాను కానీ ప్రస్తుతం ఉన్నట్లు కాదు, ఆయనను చూచుచున్నాను కానీ సమీపమున ఉన్నట్లు కాదు. నక్షత్రము యాకోబులో ఉదయించును, రాజదండము ఇజ్రాయేలులో నుండి లేచును. చూడండి, దేవుడు నక్షత్రాన్ని ఎందుకు పంపించాడో తెలుసా? యేసు క్రీస్తు ప్రభువును లోకానికి ఒక నక్షత్రముగా దేవుడు పంపించాడు, చేశాడు. హల్లెలూయా. ఈ రోజున ఇంత ఆర్భాటం, ఇంత హంగులు, ఇంత డెకరేషన్లు, ఇంత పండుగ వాతావరణం ఎందుకయ్యా అంటే, ఈ భూమి మీదకి ఒక నక్షత్రములాగా దేవుడు వచ్చాడండి. మనుషులను వెలిగించేదా నక్షత్రముగా దేవుడు వచ్చాడు. మనుషుల జీవితాల్లో ఒక సమాధానాన్ని పెట్టడానికి దేవుడు వచ్చాడు. మన యొక్క ఆత్మ సంబంధమైన జీవితాలు ఆ నక్షత్రపు వెలుగుకు వెలిగించబడాలని దేవుడు వచ్చాడు. ఈ నక్షత్రం ఎవరో తెలుసా? మన జీవితాల్లో వెలుగు నింపేది. హల్లెలూయా. మన చెడు వ్యసనాలను తొలగించి దేవుని యొక్క వెలుగు మనుషులకు అందించేదే నక్షత్రం అంటే. దేవుని జ్ఞానాన్ని అందించేది, దేవుని యొక్క రాజరికాన్ని అందించేదండి. అందుకే దేవుడు యాకోబులో నక్షత్రము ఉదయించని పలికిన దేవుడే నక్షత్రంలాగా మనుషులకు కనుపరచబడ్డాడు. హల్లెలూయా. ఆ నక్షత్రాన్ని చూసి క్రీస్తుని గురించి తెలుసుకుంటారని దేవుడు నక్షత్రాన్ని పెట్టాడు. ఈ రోజున దేవుడు మనకు ఒక నక్షత్రంగా కనపరచబడుతూ ఉన్నాడు. ఈ క్రిస్మస్ యొక్క పూర్తి భావం ఏందనంటే, మనలో ఒక నక్షత్రం ఉదయించాలి. హల్లెలూయా. నక్షత్రము క్రీస్తుకు గుర్తు. యాకోబు అంటే నీవు నేను, ఇశ్రాయేలు అంటే నీవు నేను. మనము ఇశ్రాయేలీలుగా మనము మార్చబడిన వారం, దేవుని విశ్వాసంతో పిలువబడి అబ్రహాము సంతానముగా మార్చబడిన వారం. దేవుడు అంటా ఉన్నాడు, యాకోబులు నక్షత్రము ఉదయించును అంటా ఉన్నాడు. ఈ క్రిస్మస్ యొక్క అర్థం ఏందో తెలుసా? మన జీవితాల్లో క్రీస్తు మహిమ ఉదయించడమే క్రిస్మస్. హల్లెలూయా. క్రీస్తు ఎవరి లోపలైతే ఉదయిస్తాడో నిజమైన క్రిస్మస్ పండుగ వారు అనుభవిస్తారు. ఇంకో మాట, క్రిస్మస్ పండుగ చేసుకుంటున్న మనందరం తెలుసుకోవాల్సిన మాట ఏంటంటే, మన లోపలికి ఒక వెలుగు వచ్చింది, నక్షత్రం ప్రకాశించింది, మన పాప శాపములు కొట్టివేసింది. ఆ నక్షత్రం ఓటమి కొట్టివేసింది, రోగం కొట్టివేసింది, యుగ యుగాల్లో ఉన్నటువంటి శాపాన్ని తొలగించి ఒక వెలుగును, ఒక స్పష్టమైనటువంటి జీవాన్ని మనకి ఇచ్చినటువంటి ఆ నక్షత్రం పేరే నజరేయుడైన యేసు. హల్లెలూయా. నజరేయుడైన యేసయ్య ఒక నక్షత్రముగా ప్రతి ఒక్కరి జీవితాల్లో వెలిగించాలనుకుంటా ఉన్నాడు, వెలగాలనుకుంటా ఉన్నాడు. ఈ రోజున ఆ నక్షత్రపు ఆనవాళ్ళు మన జీవితంలో కనబడాలి. ఇప్పుడు మనం వెలిగించబడిన వారం, క్రీస్తు మహిమ మన మీద వెలిగించబడింది. దేవుని వాక్యం రాయబడింది, లెమ్మో తేజరిల్లుమో, యెహోవా మహిమ నీ మీద ఉదయించును అని రాయబడింది. ఆ మహిమ ఏందో తెలుసా? ప్రభువైన క్రీస్తు. క్రీస్తు ఎవరి జీవితంలోనంటే ఉంటుందో వారు ఒక వెలుగు చేత నింపబడతారు. ఈరోజు నీవు తెలుసుకోవాల్సిన విషయం ఏందో తెలుసా? నువ్వు క్రైస్తవునిగా ఉన్నావంటే ఆషామాషి విషయం కాదు అది.
క్రీస్తు నీ లోపలికి వచ్చాడు. నీ లోపల నుంచి ప్రపంచాన్ని వెలిగించడానికి ఒక నక్షత్రముగా ప్రకాశించాలనుకుంటా ఉన్నాడు. ఆ నక్షత్రము క్రీస్తే. మిస్టర్ యాకోబు, మిస్టర్ ఇజ్రాయెల్, నీకు ఒక నక్షత్రాన్ని దేవుడిచ్చాడు. ఆత్మ సంబంధమైన నక్షత్రముగా నీ జీవితాన్ని వెలిగించడానికి ఆయన వచ్చాడు. అందుకే ఒక సంతోషం, ఒక సమాధానం. పరలోకం అంతా డ్యాన్సులు చేశారు. హ్యాపీ క్రిస్మస్, మేరీ క్రిస్మస్, హ్యాపీ క్రిస్మస్ అని డ్యాన్సులు చేశారు పరలోకం అంతా. ఈ క్రిస్మస్ ప్రతి ఒక్కరి జీవితంలో ఒక నూతనమైన వెలుగు కలిగించడానికే వచ్చింది. అందుకే చీకటి గల ఆ ప్రాంతంలో ఒక నక్షత్రం తలతల మెలుస్తూ వాళ్ళ దగ్గరికి వచ్చినప్పుడు షాక్ అయిపోయారంట. ఏంటి నక్షత్రం మా దగ్గరికి వస్తుంది? షాక్ అయిపోయారంట. ఎందుకంటే అంతా చీకటి. ఆ చీకటిలో ఒక వెలుగుగా ఆ నక్షత్రం ఉదయించింది. ఆయన పేరే నజరేయుడైన యేసు. హల్లెలూయా. నజరేయుడైన యేసు మన జీవితాలను వెలిగించడానికి వచ్చాడు. మనం వెలిగించబడాలి, మనం వెలుగుగా ఉండాలి. ఆ నక్షత్రం యొక్క ఆ వెలుగును మనము తీసుకోవాలి. రోజున క్రిస్మస్ అంటే ఆ నక్షత్రపు యొక్క వెలుగును తీసుకోవడమే క్రిస్మస్. దేవుని యొక్క నాలెడ్జ్ని, జ్ఞానమును తీసుకోవడమే క్రిస్మస్ అంటే. మనుషులకు దేవుడు సమాధానం ఇస్తానన్నాడు. ఆ సమాధానము కలిగి ఉండడమే దేవుని క్రిస్మస్ అంటే. దేవుడు ఈ నక్షత్రాన్ని ఒక ప్రకాశమైనటువంటి వెలుగుగా, ఉదయించేదిగా దేవుడు చేస్తాడు. ఇంకో మాట ఏం రాబడిందంటే, రాజదండము ఇజ్రాయేలులో నుండి లేచును. హల్లెలూయా, హల్లెలూయా. ఇది ఇజ్రాయెల్ జనాంగం గురించి రాశాడు శరీరానుసారంగా. ఆత్మానుసారంగా అయితే మనలో క్రీస్తు ఉదయించాడు అన్నటువంటి సత్యాన్ని దేవుడు బయటికి తీయాలని రాశాడు. ఎంతమంది నమ్ముతున్నారు నాలో క్రీస్తు ఉదయించాడని? ఎంతమంది నమ్ముతున్నారు నా జీవితంలో ఒక ప్రకాశమానమైన నక్షత్రం వచ్చిందని ఎంతమంది నమ్ముతున్నారు? ఈ రోజున ఆ నక్షత్రము ఒక రాజదండముగా బయలు వెళ్ళబోతా ఉన్నాను. ఈరోజు నేను చెప్తా ఉన్నాను, ఈ అంచకాలంలో క్రీస్తు ప్రతి క్రైస్తవునిలో నుంచి ఒక రాజదండం అంటే రాజరికము బయటికి తీసుకురాబోతా ఉన్నాడు. రాజదండం ఎవరు వాడతారో తెలుసా? రాజదండం ఎవరి దగ్గర ఉంటుంది చెప్పండి? రాజదండం ఎవరి దగ్గర ఉంటుంది? రాజు దగ్గర ఉంటుంది కదండి. దేవుడు మనల్ని రాజులుగా పిలిచాడు. హల్లెలూయా. మనలో ఒక రాజు ఉన్నాడు కాబట్టి మనము రాజదండము కలిగిన బిడలుగా ఉండబోతా ఉన్నాము. ఈ క్రిస్మస్ ఎందుకో తెలుసా? దేవుడు నిన్నే రాజుగా చేశాడు, నిన్నే రాణిగా చేశాడు దేవుడు. ఎందుకనంటే రాజదండము ఒక పరిపాలనకు గుర్తు, ఒక రాజరికానికి గుర్తు, ఒక డిగ్నిటీకి గుర్తు, ఒక అథారిటీకి గుర్తు. అది ఆ రాజదండము ప్రతి క్రైస్తవుని జీవితంలో దేవుడు కనపరచబడాలనుకుంటున్నాను. హల్లెలూయా. ఈ రోజున నేను భయపడాల్సిన అవసరం లేదు. చాలామంది క్రైస్తవులు భయపడతారు. భయపడొద్దు. దేవుడు నిన్ను రాజుగా చేశాడు, ఎందుకు భయపడతావు? దేవుడు నిన్ను ఒక నక్షత్రముని లోకానికి పంపించాడు. దేవుని వాక్యం రాబడి, నీలో ఉన్నవాడు ఈ లోకంలో ఉన్నవానికంటే గొప్పవాడు. ప్రతి ఒక్కరు గమనించాలి, మీలో ఒక నక్షత్రము వెలుగుతూ ఉంది. నీవు క్రీస్తును నమ్మావా? ఆ నక్షత్రం నీ జీవితంలో ఉందని గమనించు. చిన్నగా ఆలోచన చెయ్యనే వద్దు. ఉదయ్, ఎప్పుడు కూడా చిన్నగా ఆలోచన చేయొద్దు. మనం క్రీస్తు కొరకు ఒక నక్షత్రం నా జీవితంలో వెలిగించబడింది. ఆ నక్షత్రం నేను చిన్నగా ఉండడం చూడలేదు, నేను గొప్పగానే జీవిస్తాను దేవుని కొరకు అన్నటువంటి క్రైస్తవునిగా మనం ఉండాలి. హల్లెలూయా. రాజదండముగా ఉండాలి, పరిపాలించేవారిగా ఉండాలి, ప్రపంచాన్ని దేవుని దగ్గరకు నడిపించేవారిగా ఉండాలి. ప్రపంచంలో మనము రాజులుగా కనపరచబడాలి. ఎప్పుడు కూడా సాధారణంగా మీరు ఉండొద్దు. దీనంగా ఉండి, దిక్కులేదయ్యా నాకు అన్నట్లుగా ఉండి,
మాసిన బట్టలు వేసుకొని ఉండి, ఎప్పుడు అట్లా ఉండొద్దు. నిజమండి, క్రైస్తవులు ఎట్లా ఉండాలంటే ఒక రాజులుగా నక్షత్రాన్ని మెరిపించేవారిగా ఉండాలి. అది దేవుని చిత్తం. ఈ నక్షత్రం నీ జీవితంలోకి వచ్చిందని నీవు నిజముగా గుర్తిస్తే నీవెప్పుడు కూడా తక్కువ వ్యక్తిగా, చిన్న చిన్న మనస్తత్వంతో నీవు ఉండవు. నువ్వు పెద్దగా ఆలోచన చేస్తావు. ఎందుకనంటే నీలో నక్షత్రం ఉంది. హల్లెలూయా. అర్జున్, నీలో నక్షత్రం ఉంది. ఉంటే ఉండనులే అనుకుంటావా? ఏదో నాన్న, ఉంటే ఉండని పట్టు. నక్షత్రం అంట, తారంట, స్టార్ అంట. యు ఆర్ ద స్టార్ నౌ. హల్లెలూయా. యు ఆర్ ద క్రిస్టియన్ స్టార్ నౌ. నక్షత్రం లోపల ఉందని తెలిసినప్పుడు, నిజంగా నక్షత్రం ఉందని గ్రహించిన వాడే ఆ నక్షత్రం యొక్క లైఫ్ స్టైల్ని చూపించగలుగుతాడు. హల్లెలూయా. ఏదో నక్షత్రం అంటే ఏదో కొంచెం స్క్రూ లూజ్ అయినా అనుకుంటారు అందరికీ. నక్షత్రాన్ని నువ్వు గుర్తుపట్టాలి. హల్లెలూయా. చిన్నగా నువ్వు ఆలోచన చెయ్యొద్దు. రాజరికాన్ని దేవుడు ఇచ్చాడంటే నువ్వెందుకు చిన్నగా నువ్వు ఆలోచన చేస్తావు? ఇజ్రాయేలులో రాజదండము బయటికి వస్తుందని దేవుడు సెలవిచ్చు. ఈ రోజున నేను చెప్తా ఉన్నాను, క్రైస్తవ జీవితం దినాలు గడుస్తున్న కొద్దీ ఒక మహిమకరంగానే మార్చబడబోతుంది తప్ప కిందికి తొక్కివేయబడదు. ఇది రాసుకోండి మీరు, సత్యం ఇది. ఇంకొక విషయం, ప్రపంచమంతటికి క్రైస్తవుడే దారి చూపించబోతా ఉన్న రానున్న దినాల్లో. ప్రపంచమంతటికి క్రైస్తవుడే ఒక రాజరికంగా పరిపాలన చేయబోతా ఉన్నాడు. ఈ రోజున నాయకులు ఈ రోజు ఉండొచ్చు, రేపు పోవచ్చు, కానీ క్రైస్తవుని దగ్గర ఉన్నటువంటి ఆ యొక్క ప్రకాశమానమైన నక్షత్రపు వెలుగు చివరికి వెలుగుతూనే ప్రకాశించుతుంది. అంతటి భాగ్యం మన క్రైస్తవ్యానికి యేసయ్య ఇచ్చాడు. యేసయ్య పుచ్చాడని నామకార్థంగా కాదు, కానీ ఆ వెలుగును మనము ఎక్స్పీరియన్స్ చేసే బిడ్డలుగా మనం ఉండాలి. ఎక్స్పీరియన్స్ చేయాలి. మంచిగా రాజుల్లాగానే ఉండాలి, నీట్గా ఉండాలి. ఇప్పుడు దిక్కులేనట్లు ఎప్పుడు ఉండకూడదు. 1,00,000 రూపాయలు అప్పు ఉన్నా కానీ నువ్వు 1,00,000 రూపాయలు చేతిలో ఉన్నట్లే ఉండాలి. హల్లెలూయా. అవునా తల్లి? శ్రీకాంత్ చెప్పు, ఎప్పుడు కూడా ఎన్ని అప్పులున్నా కానీ, ఏ ఇబ్బందులున్నా కానీ నీలో క్రీస్తున్నాడు, ఒక నక్షత్రం ఉంది. బయట ఉంటారు కదా స్టార్స్, హీరోస్, సెలబ్రిటీస్. ఆఫ్టర్ ఆల్ వాళ్ళే అట్లా ఉంటే రియల్ స్టార్ను మనం లోపల పెట్టుకొని జీవిస్తున్నాం. రియల్ స్టార్ ఉన్నోళ్ళు ఎట్లా ఉండాలి? ఇంకా నీ దగ్గరకు వస్తే ఆ డూప్లికేట్ స్టార్ కూడా భయపడిపోవాలి. హల్లెలూయా. ఎందుకనంటే ఒరిజినల్ స్టార్ ఇన్సైడ్ ఆఫ్ యూ. హల్లెలూయా. ఆ స్టార్ నీలో నివసిస్తున్నాడు. నువ్వు ఒట్టి మనిషివి కాదు, నువ్వు పెద్ద స్టార్వి. నీకు ఆ విషయం తెలియక ఎవరెవరో స్టార్లను గురించి నువ్వు పట్టించుకుంటున్నావు, కానీ నిజమైన స్టార్ నీ లోపలే ఉన్నాడని తెలుసుకో ఫస్ట్. దేవుడు అదే మన జీవితం ద్వారా కోరుతా ఉన్నాడు. హల్లెలూయా. ఇంకొక మాట ఏం రాయబడిందనంటే, అందుకే దేవుడు స్టార్ అని మనకు వెల్లడి చేయాలనుకుంటా ఉన్నాడండి ఈ రోజున. యోహాను సువార్తలో రాయబడ్డది ఒక మాట, నేను ముగిస్తాను ఇంకా కొద్ది నిమిషాల్లో. హల్లెలూయా. హల్లెలూయా. యోహాను సువార్త 8వ అధ్యాయం అనుకుంటా. నేను లోకమునకు వెలుగును, నన్ను వెంబడించువాడు చీకటిలో నడవక జీవపు వెలుగు కలిగి ఉండునని వారితో చెప్పాను. హల్లెలూయా. హల్లెలూయా. నేను వెలుగును అన్నాడు దేవుడు. దేవుడు మనకు వెలుగుగా మన జీవితాలకు వచ్చాడు, ఒక నక్షత్రముగా వచ్చాడు.
నన్ను వెంబడించేవాడు చీకట్లు నడవక వెలుగును, జీవపు వెలుగు కలిగి లోకంలో ఉండునని దేవుడు చెప్పాడు. యు ఆర్ ద లైట్ అని దేవుడు చెప్తా ఉన్నాడు. నీవు నేను ఈ లోకానికి ఒక లైట్ లాగా దేవుడు చూస్తూ ఉన్నాడంటే, చూడండి, దేవుడు ఎప్పుడు కూడా ఒక మనిషిని తక్కువ చేసి చూడడు. ఫలానా వ్యక్తి ఉన్నాడంటే ఆ మనిషిని ఒక లైట్ హౌస్ లాగానే దేవుడు ఫోకస్ చేస్తాడు. ఈ విషయం మనం గమనించాలి. మనం లోకమునకు వెలుగుగా దేవుడు చేశాడు. నీవు లోకానికి ఒక సాల్వేషన్ లాగా ఉన్నావు, ఒక వెలుగులాగా ఉన్నావు, ఒక జాయ్ లాగా ఉన్నావు. ఈ నక్షత్రము నీలో ఉదయించిందన్న విషయము నీవు గుర్తుపట్టాలి, నీవు ఈ లోకానికి చూపించాలి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ఒక రాజుగా దేవుడు వచ్చాడని గమనించండి. మత్తయి సువార్త 2:11 రాయబడుతుంది, ఆయనకు వచ్చి బంగారము, బోలము, సాంబ్రాణి ఆయన దగ్గర పెట్టి పూజించి వెళ్ళినారంట జ్ఞానులు వచ్చి. ఎందుకు తెలుసా? యేసయ్య ఒక రాజుగా వచ్చాడు, అందుకే వారు పూజించారు, గౌరవించారు, వెళ్ళారు. ఈ రోజున నీవు నేను గమనించాలి, ఆయన ఆత్మ సంబంధమైన రాజు, ఆత్మ సంబంధమైనటువంటి వెలుగు యేసును కలిగి ఉన్నవాడు, ఆత్మ సంబంధమైన వెలుగును కలిగినవాడు, యేసును కలిగి ఉన్నవాడు, ఆత్మ సంబంధమైన జ్ఞానమును కలిగి ఉన్నవాడు. నేను చెప్తున్నాను, నీకున్న జ్ఞానం లోకంలో ఎవ్వరికి లేదు. ఎందుకనంటే నువ్వు యేసయ్యను కలిగి ఉన్నావు. యేసయ్యను కలిగి ఉన్నవాడు ఆత్మ సంబంధమైన వెలుగును కలిగి ఉన్నవాడు. ఈ నక్షత్రం ఏందో తెలుసా? ఆత్మ సంబంధమైన వెలుగు జీవితం ప్రతి క్రైస్తవునికి కూడా. ఈ రోజున ఆ నక్షత్రపు వెలుగును, ఆత్మ సంబంధమైన వెలుగును మనము కలిగి ఉండాలని దేవుడు చెప్తా ఉన్నాడు. ఈ నక్షత్రం ఒక నిరీక్షణకు సాదృశ్యంగా దేవుడు మనకు చూపెట్టాడు. ఈ రోజున ఈ నక్షత్రం ఎప్పుడైతే ఆ జ్ఞానుల్లోనికి ప్రవేశించిందో, జ్ఞానుల దగ్గరికి వచ్చిందో, గొల్లలు జ్ఞానులు ప్రపంచం అంతా దేవుని చూసి అంతవరకు ఉన్నటువంటి చీకటి జీవితాలు మార్చబడి ఒక వెలుగు దగ్గరికి పోయి వెలిగించబడి ఆ నక్షత్రపు వెలుగును పొందుకొని నూతన పరచబడ్డాయి. నక్షత్రము ఒక న్యూ బిగినింగ్కి గుర్తుగా మన జీవితాల్లో ఉంది. హల్లెలూయా. ఈ నక్షత్రమును చూసిన వాడు తన జీవితాన్ని నూతనముగా మార్చుకోబోతా ఉన్నాడు. ఒక న్యూ బిగినింగ్ నీ జీవితంలో స్టార్ట్ కాబోతా ఉంది నక్షత్రము ద్వారా. అది నజరేయుడైన యేసు క్రీస్తు ప్రభుల వారు మన దగ్గరకు వచ్చినటువంటి ఆ నక్షత్రం. హల్లెలూయా. ఈ నక్షత్రమును చూసి నీవు దేవుని మహిమపరిచే వ్యక్తివై ఉంటున్నావు. ఈరోజు నాకు హోప్ దేవుడే ఇస్తూ ఉన్నాడు. నీ జీవితం నక్షత్రం దగ్గరకు వచ్చింది కాబట్టి నీ జీవితంలో ఒక నూతన మలుపు తిరగబోతూ ఉంది. నువ్వు అనుకుంటున్నావేమో, నా జీవితం మారట్లేదు, మలుపు తిరగట్లేదు, నా స్థితిగతులు మారట్లేదు. ఇదిగో క్రిస్మస్ పండుగ దేనికి అర్థమో తెలుసా? ఒక న్యూ బిగినింగ్కి అర్థం చెప్తుంది క్రిస్మస్ పండుగ. ఈ నూతన నక్షత్రం నీ జీవితంలోకి ప్రవేశించిందంటే నూతన జీవితాన్ని దేవుడు నీకు ఇచ్చాడని అర్థం. దాన్ని బట్టి, నక్షత్రాన్ని బట్టి దేవునికి కృతజ్ఞతలు చెల్లించవలసిన అవసరము మనందరికీ ఉందని దేవుడు చెప్తా ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. హ్యాపీ క్రిస్మస్, హ్యాపీ క్రిస్మస్, హ్యాపీ క్రిస్మస్, మేరీ క్రిస్మస్. గాడ్ బ్లెస్ యు ఆల్. ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం, 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 స్తోత్రం తండ్రి, మీకే వందనాలు, 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 వందనాలు అయ్యా. నక్షత్రంలాగా మీరు జ్ఞానుల దగ్గరకు వచ్చి మీ జ్ఞానాన్ని వారికి ఇచ్చారు. శరీర సంబంధంతో మిమ్మల్ని వెతికితే మేము ఎప్పటికీ మిమ్మల్ని చేరుకోలేమని తెలిసి ఆత్మ సంబంధమైన జ్ఞానమును మీరు పంపించారు.
ఆ నక్షత్రము మాకు దారి చూపించింది. ఈ రోజున మేము మీ దగ్గర ఉన్నాం ప్రభా. మీరే ఒక నక్షత్రమని, మీరు మాలో ఉదయించారని, మీరు మాలో పుట్టారని, ఆ ప్రకాశమును మేము అనుభవించాలని, ఆ ప్రకాశమానమైన జీవితాన్ని మేము కలిగి ఉండాలని మీరు సెలవిచ్చారయ్యా. వందనాలు తండ్రి, వందనాలయ్యా, కృతజ్ఞతలయ్యా, స్తోత్రాలయ్యా, కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం తండ్రి. మీ నక్షత్రాన్ని గుర్తెరిగే జీవితం మాకు కావాలయ్యా. క్రీస్తు నాలో ఉదయించాడు, ప్రకాశిస్తాడు నా ద్వారా. ఒక న్యూ బిగినింగ్ నా లైఫ్లో స్టార్ట్ అయిపోయింది అనేటటువంటి తీర్మానం మాకు అందరికీ దయచేయండి. యేసయ్యా, మమ్మల్ని మీ వెలుగు దగ్గరికి నడిపించండి. మీ వెలుగు మా జీవితాల్లో కనబడాలి ప్రభా. మీ వెలుగు ఇక్కడున్న ప్రతి ఒక్కొక్కరి జీవితాల్లో ప్రకాశించునుగాక. ప్రతి కుటుంబంలో మీ వెలుగు ప్రకాశించునుగాక. ప్రతి వ్యక్తిగత జీవితంలో మీ వెలుగు ప్రకాశించునుగాక. నక్షత్రమా, మాలో ప్రకాశించండి. మీ రాజదండము బయటికి రావాలి. మా కుటుంబంలో మీ రాజదండం ఉండాలి, మా సంఘంలో మీ రాజదండం ఉండాలి, మా వ్యక్తిగత జీవితంలో మీ రాజదండము కనపరచబడునుగాక. ఒక రాజరికపు జీవితం క్రైస్తవ జీవితం అని ప్రతి ఒక్కరు తెలుసుకుందరుగాక. కృప చూపండయ్యా, కృప చూపండయ్యా, కృప చూపండయ్యా. సహాయం చేయండి అయ్యా, సహాయం చేయండి అయ్యా. దీవించండి, ఆశీర్వదించమని కోరుచున్నాను. యేసునాథానికే స్తోత్రాలు ప్రభా. మా ప్రతి జీవితం మీ నక్షత్రము దగ్గరికి వచ్చి మీ మాట విని, మీ ఆత్మ విషయాలు నేర్చుకొని, మీ ఆత్మ జ్ఞానము తీసుకొని మేము వెలిగించబడే కృప దయచేయమని అడుగుచుంటున్నాం. నక్షత్రం వచ్చిన ఆ ప్రాంతమంతా వెలిగించబడ్డట్టు, నక్షత్రమును చూచి ప్రతి ఒక్కరి హృదయాలు వెలిగించబడ్డట్టు మేమును వెలిగించబడదుముగాక. కృప చూపి నడిపించమని ప్రార్థన చేస్తున్నాను. ప్రతి ఒక్కరికి నూతనమైన వెలుగు కలుగునుగాక. దీవించి ఆశీర్వదించి మీరు మహిమ ఘనత ప్రభావములు పొందమని నజరేయుడైన యేసు నామములో ఈ ప్రార్థన అడిగి వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా.